వాస్తవానికి అదొక సమాధి. తన భార్యను ప్రేమించిన భర్త కట్టిన ఒక సమాధి తాజ్మహల్. అది నిజంగా ప్రేమకు చిహ్నం అందామా? ప్రపంచంలో చాలా చాలా ఇలాంటి దృశ్యాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, స్తూపాలు కావచ్చు, చిహ్నాలు కావచ్చు, ప్రేమను రుజువు చేయడానికి చాలా మంది కట్టారు. కానీ యేసు ప్రభు ప్రేమను ఎలా వ్యక్తం చేశాడు ఆయన అంటే, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి ఆయన ఏం చేశాడు చెప్పండి? విడుదల చేశాడు. అది నిజమైన ప్రేమ, అది స్వచ్ఛమైన ప్రేమ. ఒక మనిషిని పాపము నుండి విడుదల చేసే ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను గుర్తించావా? ఆ ప్రేమకు నీ జీవితాన్ని అప్పగించావా? లోక ప్రేమల్లో బడి ఉన్నవన్నీ కోల్పోతున్న ప్రపంచం ఈ రోజుల్లో. కానీ దేవుడు తనకున్నదంతా మనకిచ్చాడు తన ప్రేమను రుజువుపరచడానికి. నేను బైబిల్ చదువుతా ఉంటే విత్ హిస్ ఓన్ బ్లడ్ అనే మాట నన్ను చాలా చాలా ప్రభావితం చేస్తుంది. తన రక్తాన్ని మన కోసం కార్చాడు దేవుడు. గాబ్రియేల్ని పంపించి ప్రజల రక్షణ కోసం నువ్వు రక్తం కార్చాయి అని గాబ్రియేల్ని పంపించాడా దేవుడు? నో. ఒక మికాయల్ని వాడుకున్నాడా దేవుడు? ఖచ్చితంగా కాదు. లేదా ఒక రఫాయల్ని పంపించాడా? లేదా ఒక అనేక మంది దూతలు ప్రభు దగ్గర ఉన్నారు, కెరూబులు, శరాబులు, వారిలో ఎవరినైనా కొంతమంది పంపించి ప్రజల కోసం రక్తం చిందించిందంటే వాళ్ళు హ్యూమన్ బాడీస్ ధరించి వచ్చి వాళ్ళు రక్తం కార్చలేరా? స్వయంగా దేవుడే ఎందుకు రావాలి? ఆయనే ఎందుకు రావాలి? జాగ్రత్తగా గమనించండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని మరణ శాసనాన్ని రాసింది ఎవరు? దేవుడే. అందును బట్టే ఆ మరణ శాసనాన్ని రాసిన దేవుడే ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడానికి తానే మన కోసం తన ప్రాణం అర్పించడానికి లోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించుచు మన పాపముల నుంచి ఆయన ఏం చేశాడు? మనల్ని విడుదల చేశాడు.